బైబుల్ చెప్పినటువంటి బుద్ధిహీనులు వారి యొక్క జాబితాలో మీ పేర్లు ఉన్నాయో లేవో మిమ్మల్ని పరీక్షించుకోండి. ఈరోజు చెప్పబోతున్నటువంటి వాక్యములో ఏ లక్షణమైనా మీలో ఉన్నట్లయితే మిమ్మల్ని సరి చేసుకోవడానికి మరి ఒక అవకాశం దేవుని యొక్క సన్నిధిలో. రెండు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. అంతరంగమున పగముంచుకున్నవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. చాలు, దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. చూడండి, 18వ వచనంలో అంతరంగమున పగ ఉంచుకొని వాడు అబద్ధికుడు. మీ హృదయంలో ఎవరి గురించి అయినా సరే ఒక చెడు ఆలోచన ఉన్నట్లయితే, వారి మీద ద్వేషము కానీ, కపటము కానీ, వారి మీద పగ కానీ, కోపం కానీ ఉన్నట్లయితే దయచేసి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మీ హృదయంలో ఎవరి మీద కూడా పగ అనేది ఉండడానికి వీలేదు. ఎందుకని, ఒకవేళ మీరు అలా ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది, మీరు అబద్ధికులు అవుతారు. మీ హృదయంలో ఎవరి మీదైనా కోపము కానీ, ద్వేషము కానీ ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఎందుకని, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది, హృదయములో అంతరంగమున పగ ఉంచుకొని వారు అబద్ధికులు. మనం పగ ఉంచుకున్నామన్న విషయము అవతల వ్యక్తికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు మాత్రము హృదయాలను పరిశీలన చేసేది. మన హృదయంలో ఏముంది, మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది కూడా దేవునికి తెలుసు. కాబట్టి మీరు వాక్యానుసారంగా అబద్ధికులుగా ఉండకుండా ఉండాలి అంటే బైబిల్ ఈరోజు స్పష్టంగా మీతో మాట్లాడుతుంది, మీ అంతరంగంలో ఏ మనుష్యుని మీద కూడా మీరు పగ అనేది ఉంచుకోవడానికి వీల్లేదు. తర్వాత ఏం మాట్లాడుతుంది అదే వాక్యము రెండవ మాటగా, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో చాలా ప్రమాదకరమైనటువంటి మనుష్యులు ఎవరు అంటే ఇక్కడ బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది, కొండెము ప్రచురము చేసేవారు బుద్ధిహీనుడంట. ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఉదాహరణకు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఎవరు వచ్చినా సరే ఆ భార్యాభర్తలు సమాధానంగా, సంతోషంగా జీవించలేరు. మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థం కావడానికి, ఇద్దరు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఎవరైనా వచ్చానంటే ఖచ్చితంగా ఆ కుటుంబం అనేది పాడైపోతుంది. భర్త మీద నీకేమైనా కోపం వచ్చిందనుకోండి, వెంటనే నీ కోపాన్ని, నీ అభిప్రాయాన్ని భర్తకు తెలియజేసేట్టు చేయాలి. భార్య మీద మీకేమైనా కోపం కానీ, మీకేమైనా ద్వేషం కానీ వచ్చిందనుకోండి, వెంటనే ఆ భర్త ఏం చేయాలి, తన అభిప్రాయాన్ని, తన కోపాన్ని భార్య మీద చూపించాలి, తెలియజేయాలి. ఇలా ఇద్దరి మీద, భార్య భర్తలకు మధ్య భర్తకి కోపం వచ్చేసి ఆ కోపాన్ని తీసుకెళ్లి వేరే దగ్గర చెప్పినాం అనుకోండి, మూడో వ్యక్తి మధ్యలోకి వస్తే కుటుంబం ఖచ్చితంగా పాడైపోతుంది. వారు ఎంత మంచోళ్ళు కానీ, మీకు అర్థమవుతుందా? ఈరోజు చాలా మంది వారి యొక్క ఆ కుటుంబాల మధ్య ఈ డిస్టర్బెన్సెస్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వడం. కుటుంబంలో మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదు. అది సొంత అన్న కానీ, చెల్లె కానీ, అత్త కానీ, మామ కానీ, తండ్రి కానీ, ఎవరైనా కానీ, భర్తకు మొదటి ప్రాధాన్యత భార్యనే, భార్యకు మొదటి ప్రాధాన్యత భర్తనే. ఈ ఇద్దరు కాకుండా అక్కనో, చెల్లెనో, తమ్ముడో, అన్ననో, మామయ్యనో కదా, కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వీళ్ళు ఎవరైనా వచ్చిందంటే ఖచ్చితంగా ఆ కుటుంబం పాడైపోతుంది. ఎప్పుడైనా సరే మీ కుటుంబము, భార్య భర్తలు ఇరువురు ఆత్మీయంగా, సమాధానంగా, సంతోషంగా, ఎల్లవేళల యందు దేవుని చిత్తానుసారంగా జీవించాలి అనుకుంటే భార్య భర్తల మధ్యలో మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకండి. నమ్మకమైనటువంటి భార్య భర్త ఏ విధంగా తనకు కోపం తెప్పించినా, తనకు ఏ విధంగా దాన్ని ఏమంటారు, తన అభిప్రాయాన్ని అవమానపరిచే విధంగా ప్రవర్తించినా, తన యొక్క కోపములు కానీ, తన యొక్క ద్వేషములు కానీ, తన యొక్క అభిప్రాయములు కానీ ఏదైనా సరే తన భర్త దగ్గరనే చూపించాలి. ద సేమ్ టైం భార్య కూడా అంతే. మీ కుటుంబాల మధ్య డిస్టర్బెన్సెస్ అనేవి రాకుండా ఉండాలి అంటే మూడో వ్యక్తికి మీరు అవకాశం ఇవ్వకండి. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, ఈ ప్రపంచంలో ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు జీవిస్తూ ఉన్నారు. ఎవరు వారు అంటే కొండములు చెప్పేవారు. ప్రపంచంలో యుద్ధాలు చేసే మనుషులు ఉంటారు కదా, సైనికులు, సోల్జర్స్, ఆర్మీ సోల్జర్స్. ఆర్మీ సోల్జర్స్ కన్నా కూడా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే కొండెములు చెప్పేవారు. లేనిపోనివి చెప్పేవారు, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి చెప్పేవాళ్ళు. వారిలో ఉన్నటువంటి అభిప్రాయాల్ని ప్రజల మీద వేసి రుద్ది వారిని, వారి కుటుంబాలను డిస్టర్బెన్స్ వైపు నడిపించేవాళ్ళు. కొండెములు చెప్పేవారు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. ఈ లోకంలో ఇలాంటి వారు చాలా మంది జీవిస్తూ ఉన్నారు. చూడండి, మీకు చేతనైతే ఒక వ్యక్తి గురించి మంచి మాట్లాడాలి, ఒక వ్యక్తి గురించి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మాట్లాడాలి, ఒక వ్యక్తికి సహాయపడే విధంగా, సరిచేసే విధంగా మాట్లాడాలి. కానీ తనలో ఉన్నటువంటి లోపమును ఎత్తి చూపే విధంగా, బలహీనపరిచే విధంగా, వారిని అవమానపరిచే విధంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఇది ఎవరి లక్షణము అంటే వాక్యము తెలియనటువంటి వారి లక్షణం.
కొండెములు చెప్పేవారు ఉంటారు చూసినరా, వారు వాక్యము తెలియనటువంటి వారు. మీరు మాత్రము ఈ స్థితిలో ఉండడానికి వీల్లేదు. వాక్యము తెలిసినటువంటి వారు ఖచ్చితంగా కొండెములు చెప్పే విధంగా ఉండడానికి వీల్లేదు. ఏదైనా సరే మీ చెవితో విన్నారా మీరు? అలా వింటేనే నమ్మండి. ఇలా జరిగిందంట, అలా అన్నాడంట, ఇలా అన్నదంట అని ఎవరో చెప్పిన మాటలు మీరు విని మీ కుటుంబాలను, మీ ఆత్మ సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలను పాడు చేసుకోకండి. స్పష్టంగా మీ చెవులతో మీరు వింటేనే అనండి, ఆ మాటలు నమ్మండి. ది సేమ్ టైం మీరు చెప్పేటప్పుడు కూడా మీరు స్పష్టంగా ఆ మాటలు వింటేనే చెప్పండి. వినకపోతే లేనిపోని మాటలు చెప్పకండి. అది వాక్యానికి విరుద్ధమైనటువంటి లక్షణము. గతంలో కూడా నేను తెలియజేసిన, ఏదో పల్లెటూరు గ్రామంలో ఎక్కడో రాత్రి అయింది, సమయం రాత్రి అయిపోయింది. ఊర్లో వాళ్ళందరూ నిద్రపోతున్నారు. నిద్రపోతున్నప్పుడు కొంచెం అలా గాలి వచ్చింది. గాలి వస్తే ఊర్లో వీధిలో కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్క మొరిగిందంట. కుక్క పడుకున్న కుక్క లేచి మొరిగిందంట. ఆ కుక్క మొరగగానే దాని పక్కన లైన్లో ఉన్న ఆ కుక్క మొరిగిందంట. ఆ 2 కుక్కలు మొరగగానే ఆ పక్క లైన్లో ఉన్న కుక్క ఇంకా గట్టిగా మొరిగింది. ఈ 3 కుక్కలు మొరగగానే మిగతా కుక్కలు కూడా మొరుగుతూ ఉన్నాయి. అర్థమవుతుందా? ఎక్కడో రాత్రి ఒక కుక్క మొరిగింది. ఆ కుక్క మొరిగినందుకు పక్క లైన్లో ఉన్న కుక్క ఇంకో కుక్క మొరిగింది. ఈ 2 కుక్కలు మొరుగుతుందని చూసి 3వ కుక్క మొరిగింది. ఈ 3 కుక్కలు మొరుగుతాయి. ఇలా ఒక కుక్కను చూసి ఈ సమూహం అంతా, గుంపంతా మొరుగుతుంటే గ్రామంలో ఉన్న కుక్కలన్నీ మొరిగినాయి. లాస్ట్కి ఏం జరిగిందని అన్ని కుక్కల్ని అడుక్కుంటూ వస్తూ ఉంటే ఆ కుక్క మొరిగింది కాబట్టి నేను మొరిగింది, ఆ 3 కుక్కలు మొరిగినాయి కాబట్టి నేను మొరిగింది. ఒక కుక్క మీద కుక్క చెప్పుకుంటూ లాస్ట్కి మొట్టమొదటిగా మొరిగిన కుక్కను చూసిందా, ఆ కుక్క దగ్గరకు వచ్చి అసలు నువ్వు ఎందుకు మొరిగినావు అని చెప్పేసి దాన్ని అడిగితే అది చెప్పిందంట, గాలి వచ్చినప్పుడు ఏదో నీడ ఇలా పోయినట్టు అనిపించిందంట. అర్థమైందా మీకు? ఏదో నీడ ఇలా పోయినట్టు అనిపించిందంట, అందుకే మొరిగిందంట. తీరా చూస్తే అది పోయిన నీడ ఏది కాదు, గాలికి ఆ చెట్టు నీడ అక్కడ పడి ఏదో పోయినట్టుగా ఉంది. అది చూసి ఏది జరగలేదు కానీ ఎలా మొరిగినాయి? ఊర్లో ఉన్న కుక్కలన్నీ మొరిగినాయి కదా. ఏది వాస్తవము కాదో తెలియనటువంటి విషయాలలో అనవసరంగా అరవడము, అనవసరంగా మన ఫ్యామిలీస్, మన కుటుంబాలు, మన ఫ్రెండ్షిప్స్ ఏవైతే ఉంటాయో వాటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఎవరో చెప్పారని, ఎవరో అన్నారని అనవసరంగా లేనిపోని డిస్టర్బెన్స్ అనేది మన ఫ్రెండ్షిప్స్లో కానీ, మన ఫ్యామిలీస్లో కానీ మనం క్రియేట్ చేసుకోవాలి. భార్య భర్తల మధ్య, కుటుంబాల మధ్య, స్నేహాల మధ్య, కుటుంబ సంబంధమైనటువంటి మనుషుల మధ్య ఎన్నో డిస్ట్రాక్షన్స్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఎవరో ఏదో అన్నారో లేదో అన్న విషయం కూడా మనకి సరిగ్గా తెలియదు. అవునే కదా? ఇలాంటి విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మూడో వ్యక్తి ఏదో చెప్పాడని, ఏదో అన్నారని మనం అనవసరంగా తొందరపడి అవతల వ్యక్తి మీద కోపం పెంచుకోవడము, అవతల వ్యక్తిని విడిచిపెట్టడము, ఇట్లాంటివి చేయకండి. ఇది నిజంగా వాక్యానుసారమైనటువంటి గ్రహింపు ఉంటే ఎవరైనా వచ్చి అవతల వ్యక్తి గురించి లేనిపోని మాటలు చెప్పినా కూడా మీరు వాటిని నమ్మకూడదు. ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇది. మనం చిన్న విషయమే అనుకుంటాం, కానీ ఈరోజు చాలామంది ఫ్యామిలీస్ కానీ, ఫ్రెండ్షిప్స్ కానీ, కుటుంబ సంబంధమైనటువంటి మనుషుల మధ్య కానీ డిస్టర్బెన్సెస్ అనేది, అంటే మనస్పార్థాలు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఇది. ఎవరో చెప్పారు అదే నిజం అనుకొని కోపం పెంచుకుంటారు. ఏదో చెప్పారు అదే నిజం అనుకొని అది వాస్తవమా అవాస్తవమా ఏది కూడా తెలుసుకోకుండా తొందరపడి ఫ్యామిలీస్ కానీ రిలేషన్స్ కానీ చాలా ప్రమాదకరమైనటువంటి మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. ఎవరు ఆ ప్రమాదకరమైనటువంటి మనుషులు అంటే కొండెములు చెప్పేవాడు. యుద్ధం చేసేవాడైతే కత్తి పట్టుకొని ఎదురుగా వస్తాడు, వాటితో ఏదో విధంగా యుద్ధం చేయొచ్చు. అవునా కాదు? ఆర్మీ సోల్జర్ అయితే గన్ను పట్టుకొని వస్తాడు, వాటితో ఏదో విధంగా మనం యుద్ధం చేయొచ్చు. కానీ అంతకంటే ప్రపంచంలో చాలా ప్రమాదకరమైనటువంటి మనుషులు ఎవరు అంటే కొండెములు చెప్పేవారు. లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా క్రియేట్ చేసి వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర ఇలా చెప్పేవారు ఉంటారు చూసారా, వీళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. దయచేసి వీరిని మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎంతగా వీరిని దూరం పెట్టుకుంటే మీకు అంత క్షేమము. మూడవ వ్యక్తికి మీరు స్థానం ఇవ్వకండి. అది ఎవరైనా సరే, మీ భర్త గురించి ఎవరైనా తప్పుగా చెప్తే వెంటనే మీరు దాన్ని నమ్మి మీ భర్తల మీద కోపం తెచ్చుకోండి. అది నిజమా కాదా, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అన్ని రకాలుగా మీరు ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి అడగాలి. ద సేమ్ టైము భార్య మీద కూడా ఎవరైనా లేనిపోని మాటలు చెప్తే భర్త ఇమ్మీడియట్గా తొందరపడి గొడవ పెట్టుకొని అనవసరమైనటువంటి తొందరపడి నిర్ణయాలు ఏవి కూడా చేయకూడదు. క్రియేట్ చేసే మనుషులు చాలామంది ఉంటారు, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూసే మనుషులు చాలామంది ఉంటారు. వారిని మనం గ్రహించాలి. ఎలా మాట్లాడతారో తెలుసా? వాళ్ళని ఎలా గుర్తించాలి మనం అంటే, ఒకటి ప్రేమగా మాట్లాడతారు. గమనించాలి, కొండెములు చెప్పేవాళ్ళు వాళ్ళని మనం ఎలా గుర్తిస్తామంటే వాళ్ళు చాలా ప్రేమగా మాట్లాడినట్టు గ్రహిస్తారు. హృదయంలో ప్రేమ అనేది ఉండదు.
హృదయంలో ప్రేమ అనేది ఉండదు. మీరు చూసిందో చూడలేదో కానీ నేనైతే చూస్తాను. ఇలాంటి వాళ్ళు చాలా ప్రేమగా మాట్లాడినట్టు నటిస్తాను. నీ క్షేమం కోసమే, నీ గురించి నీకే సపోర్ట్ నేను అన్నట్టుగా మాట్లాడతాను, కానీ మన గురించి అవతల తప్పుగా మాట్లాడతాను. ఇలాంటి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు అంటే బైబిల్ గ్రంథం చెప్పే బుద్ధిహీనులు ఎవరు అంటే కొండెమును ప్రచురము చేసేవారు. నువ్వు నిజంగా మంచి ఆత్మీయురాలు అయితే, నువ్వు నిజంగా మంచి ఆత్మీయుడు అయితే నీ స్నేహితుడి గురించి మంచి మాత్రమే మాట్లాడు. నీ కుటుంబ సభ్యుల గురించి మంచి మాత్రమే మాట్లాడు. నీ ఎరుగు పరుగు వారి గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి మంచి మాత్రమే మాట్లాడు. చెడ్డ విషయాల గురించి మాట్లాడు. ఒకవేళ నువ్వు అలా మాట్లాడుతున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా కొండెములు చెప్పి ఆ బ్యాచ్ కుటుంబంలో కానీ, స్నేహితుల మధ్య కానీ, సంఘములో కానీ ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడడం, ఒకరి గురించి ఒకరు కొండములు చెప్పడం, ఒకరి గురించి ఒకరి కాడులు ప్రచురం చేయడం, వారికి ఉన్నటువంటి లోపములను ప్రచురం చేయడం, వారికి ఉన్నటువంటి అలవాట్లను ప్రచురం చేయడం దయచేసి సరి అయిన మీరు మంచి ఆత్మీయులైతే కొండములు చేయకూడదు. రెండవదిగా చూసినట్లయితే చూడండి, అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. 14వ అధ్యాయము 16వ వచనం. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా ఉంటుంది. అక్కడేమో కొండములు చెప్పేవాడు, కొండములు ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఇక్కడేం మాట్లాడుతుంది? జ్ఞానము గలవాడంట భయపడి కీడు వస్తే దాని నుంచి తొలగిపోతాడంట. అయితే బుద్ధిహీనుడు ఎలా ఉంటాడంట? విర్రవీగి నిర్భయముగా తిరుగును. ఉదాహరణ మీకు అర్థం కాదని చెప్తాను. గ్యాస్ మీద చేయి పెడితే చల్లగా ఉంటుంది, అవునా? గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దాని మీద చేయి పెడితే చల్లగా ఉంటుంది, అవునా? మనం చెప్తాము, అరే అది గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తే దాని మీద చేయి పెడితే కాలుతుంది 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 అని చెప్తాం. చెప్తుంటే కూడా స్టవ్ ఆన్ చేస్తే ప్రమాదము, ఆన్ చేస్తాడు. దానికి మంట మీద చేయి పెడితే ప్రమాదము, చెప్తుంటే కూడా చేయి పెడితే మారుతుందా లేదా, అసలు కాలుతుందా లేదా, చల్లగా ఉంటుందేమో, ఇన్ని రకాలుగా చెప్తుంటే కూడా వెళ్ళి దాని మీద చేయి పెట్టిందంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? బుద్ధిహీనుడు అంటారు, అవునా కదా? ప్రమాదం జరుగుతుందని తెలిసినా కూడా నిర్భయముగా ఉంటాడు చూసినా వారిని బుద్ధిహీనుడు. అందుకే దేవుని యొక్క వాక్యం ఫస్ట్గా మొదట్లో కలిగించిన పాము వలె వివేకము కలిగి ఉన్నాడు. మీ ఆత్మీయ జీవితానికి ప్రమాదం జరుగుతుందని తెలిసినా కూడా మౌనంగా అలాగే ఉండిపోయారా? పాము వలె వివేకము కలిగి ఉన్నాడు. ఏ చిన్నదైనా సరే కీడు జరుగుతుంది, నీ ఆత్మీయతకు నష్టం జరుగుతుంది, నీకు నీ భర్తకు, భార్య భర్తల మధ్య ఇరువురికి కూడా నష్టం జరుగుతుందని తెలిస్తే మొదట్లోనే దాని విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. అది ఏదైనా కానీ ఈరోజు కొంచెమే కదా అని చెప్పేసి స్నానం ఇచ్చేసి పూర్తిగా వారి జీవితాలలో వారికే అవకాశం లేకుండా చేసే అలవాట్లు చాలా ఉన్నాయి. తాగేవాడు ఎలా స్టార్ట్ చేస్తాడు? ఈ కొంచెంకేం కాదు, ఒక్క గ్లాసే రా బాబు, ఒక్క గ్లాస్కి ఏం కాదు, ఈ ఒక్క గ్లాస్కి ఏమవుతుంది, ఒక్క గ్లాస్కి ఏమీ కాదు, ఈ ఒక్క గ్లాస్ రాదు. ఈ బుద్ధిహీనుడు నిజంగా అనుకోని ఒక్క గ్లాస్ కదా నీకు రావు. ఆ ఒక్క గ్లాస్ రాకుండా తాగిన తర్వాత ఇంకో గ్లాస్ అంటాడు, 2 అయితే, ఇంకొకటి అంటాడు, 3 అయితే, తర్వాత సగం అవుతుంది, తర్వాత పెద్ద బాటిల్ అయితే, అవునా కదా? నీకు అర్థమవుతుందా? ఆత్మీయతకు నష్టం కలుగుతుందని తెలిస్తే వెంటనే దాని నుంచి మీరు పారిపోండి. అది ఏదైనా సరే, అది అవమానమైన, నష్టమైన, అలవాట్లైన, మనుష్యులైనా, మరి ఏదైనా సరే మీకు మీ ఆత్మీయ జీవితానికి, మీ ఆత్మీయ కుటుంబానికి నష్టము కలుగుతుంది అని తెలిస్తే దయచేసి వెంటనే దాని నుంచి పారిపోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? కీడు వస్తుందని తెలిసినా కూడా నిర్భయంగా ఉంటాడు చూసినరా, వారిని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఇలాంటి వారు బుద్ధిహీనులు. సమస్య వస్తుందని తెలిసి కూడా మౌనంగా నిర్భయంగా ఉంటారు చూసినరా, బుద్ధిహీనులు. ఆ గ్రామం అంతా వరదలు వచ్చి మునిగిపోయిందంట. మీ అందరికీ తెలుసు, మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. వరదలు వచ్చి మునిగిపోతే మంచి ఆత్మీయుడు ఉన్నాడంట. మంచి ఆత్మీయుడు ఉండి దేవుడు ఎలాగైనా సరే నన్ను కాపాడతాడు. ఇంతమంది మనుషులు వీళ్ళందరూ కూడా దేవుని ఎరుగనటువంటి వ్యక్తులు, విశ్వాసం లేనటువంటి వ్యక్తులు, నేను ఒక్కనే విశ్వాసం కలిగిన వాడిని, దేవుడు ఏదో ఒక విధంగా కాపాడుతాడు అని చెప్పేసి వాడు ఇల్లెక్కిందంట. అందరూ కూడా వరదలు వస్తున్నాయి అని చెప్పేసి వారికి ఉన్నటువంటి వాటి వెహికల్స్ బట్టో లేదంటే ఆ పడవలను బట్టో ఏదో ఒక సహాయం తీసుకొని వెళ్ళిపోయానంట. వీడు మాత్రము నా ఒక్కడికే విశ్వాసం ఉంది, దేవుడు ఖచ్చితంగా నన్ను కాపాడుతాడు అని ఇల్లెక్కిందంట. ఈ లోపు ఉన్న ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. వీడొక్కడే పైన నిలబడున్నాడు. ఆ ఇంటి పక్కన వచ్చిండు,
రేపు బాబు దేవుడు వచ్చి కాపాడే తర్వాత సంగతి, కానీ మనం మునిగిపోతాం చచ్చిపోతాం రా అని చెప్పేసి నా దగ్గర ఈ చెక్క ముక్కుని దీని మీద ఎక్కి వెళ్ళిపోతాం రా అని చెప్పేసి అన్నారంట. లేదు నువ్వు నా దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు. మరొక వ్యక్తి వచ్చిందంట, మరొక వ్యక్తి ఆ పడవ వేసుకొని వచ్చింది. ఇంకా సేపట్లో చచ్చిపోతావు, నువ్వు ఇల్లు మునిగిపోతుంది, వచ్చేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ అంటున్నాడు నా దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు, నువ్వు వెళ్ళిపో అని చెప్పన్నాడంట. మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఇంకొక ఇద్దరు వచ్చిందంట పడవ వేసుకొని. ఈ వరదలు మనల్ని ముంచేస్తాయి, ఎలాగైనా ప్రాణాన్ని కాపాడుకోవాలి, తప్పించుకుందాం రా అని చెప్పేసి అన్నారంట. నా దేవుడు వచ్చి కాపాడుతాడు, నువ్వు వెళ్ళిపోన్నాడంట. ఇలా చూసి 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 ఒక హెలికాప్టర్ వేసుకొని కూడా వచ్చిందంట. నా దేవుడు వచ్చి కాపాడుతాడు, మీరు వెళ్ళిపోండి అన్నాడంట. లాస్ట్కి ఆ వరద ఎక్కువ అయిపోయింది, ఆ వరదలో పడి మునిగి చచ్చిపోయింది. అమ్మ చూసి 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 లాస్ట్కి ఏమైంది, వరదలు వచ్చి దాంట్లో మునిగిపోయి చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత దేవుడిని అడుగుతా ఉన్నాడు, దేవా నేను ఎంత విశ్వాసంగా ఉన్నా, నేను ఎంత నీ మీద నమ్మకంతో ఉన్నా, నేను కనీసం నువ్వు నన్ను కాపాడడానికి రాలేదు, ఎందుకు ఇట్లా చేసినావు దేవా అని చెప్పేసి అంటే ఎవరు పిచ్చోడా, మీ ఇంటి పక్కన నీ రూపంలో నిన్ను కాపాడడానికి వచ్చింది నేనే, నువ్వేమో దేవుడు వస్తాడు పో అని వచ్చిన వాళ్ళందరినీ పంపిస్తా ఉన్నావు. ఒక ఇద్దరు మనుషులు వచ్చిండ్రా ఆ పడవ వేసుకొని, ఆ ఇద్దరు మనుషులని నిన్ను కాపాడడానికి పంపించింది నేనే, నువ్వేమో దేవుడే వస్తాడని మూర్ఖంగా ఆ గాల్లో దీపం పెట్టినట్టుగా చూస్తా ఉన్నావు. నువ్వు రాలేదు ప్రభు అంటే హెలికాప్టర్లో సహాయం కోసం హెలికాప్టర్ పంపించింది నేనే, అధికారులను ప్రేరేపించో ఏదో విధంగా నిన్ను కాపాడడానికి హెలికాప్టర్ని పంపిస్తే నువ్వేం చేసినావు, దేవుడు వచ్చి కాపాడతలే అని చెప్పేసి హెలికాప్టర్ కూడా పంపించేసినావు. నీ అంతట నువ్వే నీ మూర్ఖపు ఆత్మీయత వల్ల ప్రాణాలు కోల్పోయావు. అదేంటి ప్రభు అంటే ఆపదలలో ఉన్నప్పుడు గమనించండి, పాము వలె వివేకము కలిగి ఉండాలి. దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడో మనకు తెలియదు, దేవుడు ఏ వైపు నుంచి ఏ మనిషిని ప్రేరేపిస్తాడో మనకు తెలియదు. అర్థమవుతుందా మీకు? దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు ఎలా రక్షిస్తాడో మనకు తెలియదు, కానీ నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభు నన్ను రక్షించు, ఏదో విధంగా రక్షిస్తాడు. దానికోసం ఆయన వస్తువులనే ఉపయోగించుకోవచ్చు, ప్రజలనే ఉపయోగించుకోవచ్చు, లేదంటే అధికారులనే ఉపయోగించుకోవచ్చు, ఏదో విధంగా. ప్రభువా నాకు ఈ సమస్య, కుటుంబంలో నుంచి ఆర్థిక సమస్య పోవట్లేదు, నాకు ఎలాగైనా సరే డబ్బులు కావాలి, దానికోసం నీ పక్కన ఇంటి వారమైనా దేవుడు ఉపయోగించుకోవచ్చు, అధికారులనైనా ఉపయోగించుకోవచ్చు, లేదంటే నీ కుటుంబ సభ్యులనైనా దేవుడు ఉపయోగించుకోవచ్చు. ఏదో విధంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు మాత్రం దేవుడే వస్తాడు అని చెప్పేసి మాత్రం చూడకు. అర్థమవుతుందా? అందుకే చెప్తా ఉన్నా, బుద్ధిహీనుడు ఇలా ఉంటాడు, అవకాశాలను కూడా క్లోజ్ చేసుకొని, దేవుడు సహాయం చేయాలని చూసినా కూడా అవకాశాలను క్లోజ్ చేసి నిర్భయంగా ఉంటారు. చూసిరా బుద్ధిహీనుడు. ఏదో ఒక అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని తప్పకుండా మనము ఉపయోగించుకోవాలి. నిర్భయంగా ఉండకూడదు. కొన్నిసార్లు సమస్య వస్తుందని చేస్తే తప్పకుండా ఆ సమస్య నుంచి వేరైపోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదో విధంగా ఈ సమస్య నుంచి బయటపడాలి అనే ఆలోచన మనకు ఉండాలి. ఎవరిలా ఉంటారు అంటే బుద్ధిహీనులు ఉంటారు, భయం భక్తి లేనటువంటి వారు ఉంటారు. సమస్య వస్తుందని తెలిసినా కూడా వస్తే ఏమవుతుంది, రాదు, వచ్చినప్పుడు చూద్దాం, నిర్భయంగా ఉంటారు. తాగురా బాబు, నీ లివర్ పాడైపోతుంది, తాగురా ఎంత చెప్పినా కూడా నేను తాగుతా వాడిని బుద్ధిహీనులు అంటారు. అర్థమవుతుందా? నువ్వు తాగితే నీ లివర్ పాడైపోద్దని వాడు రాసింది సీసా మీద, వీడు చెప్తాము. అయినా సరే నువ్వు తాగి లాస్ట్కి నీ కుటుంబము, నీ కుటుంబ జీవితం ఆగమైపోయ అన్నది. అవునా కదా? లాస్ట్కి రోడ్డు మీద పడే పరిస్థితి. మొదట్లో ప్రమాదం జరుగుతుంది అని తెలిస్తే మొదట్లోనే మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవుడు ఏదో విధంగా మీతో మాట్లాడుతున్నాడు. ఇలా నా ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, ప్రార్థన ద్వారా కావచ్చు, ఏదో ఒక విషయంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు. తప్పించుకో, సమస్య వచ్చి పడతా ఉంది, కొంచెం జాగ్రత్త పడి, కొంచెం నీ ఆత్మీయతను సరి చేసుకో. సమస్య రాబోతా ఉంది, నువ్వు సరి చేసుకో. దేవుడు హెచ్చరించాలంటారా? ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. అవునా కదా? దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. ఏదో ఒక విధంగా దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడు, ఏదో ఒక రకంగా దేవుడు సహాయం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నువ్వేమో దేవుడే వచ్చి చేస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటావు, నిర్భయంగా ఉంటావు. బుద్ధిహీనత. దేవుడు నీకు సహాయం చేయడానికి మనుషులను ఉపయోగించుకుంటాడు, దేవుడు నీకు సహాయం చేయడానికి అధికారులను ఉపయోగించుకుంటాడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను రక్షించడానికి కొన్నిసార్లు ఉద్యోగం ఉన్నటువంటి వారిని ఏర్పాటు చేసుకుంటాడు, డబ్బు ఉన్నటువంటి వారిని ఏర్పాటు చేసుకుంటాడు, భక్తి లేనటువంటి వారిని కూడా ఏర్పాటు చేసుకుంటాడు నిన్ను రక్షించడానికి. ఆపద వస్తుందని తెలిసినా కూడా నిర్భయంగా ఉండే వారిని బైబుల్ మాట్లాడుతుంది, వారు బుద్ధిహీనుడు. సిగరెట్ పెట్ట మీద రాసి కదా, ఇది హానికరమని, స్మోకింగ్ ఈజ్ ఇంటరెస్టింగ్.
సిగరెట్ తాగడం అనేది, పొగ తాగడం అనేది ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుంది. వాడు ఆ డబ్బా మీద రాసిన, స్నేహితులు చెప్పిన, భర్త లేకపోతే భార్య చెప్పిన, ఎన్ని రకాలుగా హెచ్చరించినా వాడు వినడు. తాగి 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 లాస్ట్ ఆరోగ్యంతో పాటు చేసుకుంటాడు. మళ్ళీ దేవుడు అంటాడు, నువ్వు కనీసం నాకు చెప్పొద్దా ఇలా జరుగుతుందని? నువ్వు బాబు, దేవుడు ఎన్నోసార్లు తెలియజేస్తాడు, పరిస్థితుల ద్వారానో, వ్యక్తుల ద్వారానో, లేదంటే అధికారుల ద్వారానో. నువ్వు ఎక్కడిన్నావు? దేవుని మాట విన్నావు అసలు నువ్వు? అవునా కదా? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దు, నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. ఎన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినా మళ్ళీ బయట వాళ్ళకే ఎక్కువ విలువిస్తూ ఉన్నావు. దేవుడు నిన్ను హెచ్చరించలేదా? నీ కుటుంబం ఎలా ఉండాలో, నీ భర్త, నీ భార్య, నీ రాబోయే భవిష్యత్తు ఎలా ఉండాలో దేవుడు నీకు తెలియజేయలేదా? ఎన్నిసార్లు మాట్లాడింది దేవుడు నీతో? మళ్ళీ రేపటి రోజున సమస్య ఎదురవ్వగానే దేవుడిని ప్రశ్నిస్తావు, నువ్వు నాకు చెప్పొద్దా ప్రభువా, ఇలా చేసావేంటి ప్రభువా? దేవుడు చాలాసార్లు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు చాలాసార్లు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు చాలాసార్లు నిన్ను రక్షించాలని, నీకు సహాయం చేయాలని మాట్లాడుతున్నాడు. కానీ గ్రహించలేదు. అందుకే యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ రోజులలో వాక్యం చెప్పి ముగించిన తర్వాత చెవిగలవాడు వినుగాక అంటాడు కదా. యేసు ప్రభు చాలా ప్రసంగాలు చేశాడు. ఆ ప్రసంగాలలో ఎక్కువ సార్లు ఆయన ఉపయోగించినటువంటి మాట ఏమిటంటే చెవిగలవాడు వినుగాక. వాస్తవానికి అక్కడ వింటున్నట్టు కూర్చున్న వాళ్ళందరికీ చెవులు ఉన్నాయి, అవునా కదా? అక్కడ చుట్టూ యేసు ప్రభు చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ చెవులు ఉన్నాయి. కానీ యేసు ప్రభు మాత్రం చెవిగలవాడు మాత్రమే వినుగాక. దేవుడు మాట్లాడుతున్నప్పుడు గ్రహించగలిగే మనస్సు మనకు ఉండాలి. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు సరిచేసుకునే మనస్సు మనకు ఉండాలి. లేదంటే ఏదో ఒక రోజు ఆయన యొక్క తీర్పును చూస్తాం, దేవుని యొక్క ఉగ్రతను మనం చూస్తాం. ఆ పరిస్థితి, ఆ సమయం రాకముందే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని మనము సరి చేసుకోవాలి. ఆపద వస్తుందని తెలిసినా కూడా ధైర్యం నిర్భయంగా ఉంటారు తెలుసుకున్నా. వాళ్ళకి బైబిల్ ఏం తెలుగుతుందంటే బుద్ధిహీనులు, మీరు మాత్రం ఇలా ఉండడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, కొండెములు ప్రచురము చేసేవాడు బుద్ధిహీనుడు. మంచిని చెప్పకుండా, తన యొక్క మంచి స్థితిని తెలియజేయకుండా చెడును మాత్రమే ప్రచురం చేస్తారు తీసుకున్నా వారు బుద్ధిహీనులు. సంఘాలలో కూడా కొంతమంది ఉంటారు, ఇక్కడ జరిగే తీసుకుంటే ఇంకొక దగ్గర చెప్పడం, ఇక్కడ జరిగిన ప్రార్థన తీసుకుపోయి ఇంకొక దగ్గర తప్పుగా చెప్పడం, ఇక్కడ జరిగింది ఏదో సంభాషణ తీసుకుపోయి ఇంకొక దగ్గర తప్పుగా చెప్పడం. మీరు చూసిందో చూడలేదో, నేనైతే చూసుకున్నాను. మనతో ప్రేమగా మాట్లాడినట్టుగా మాట్లాడి మన గురించి అవతల వ్యక్తి దగ్గర తప్పుగా మాట్లాడే వ్యక్తులను మీరు చూసారో లేదో కానీ నేను చూసాను. ఇలాంటి వారు ఎవరు అంటే బుద్ధిహీనులు. రెండవదిగా నిర్భయంగా ఉంటారు తెలుసుగా. సమస్య వస్తుందని తెలిసినా ప్రార్థించకుండా, బలహీనమైపోతున్నామని తెలిసినా కూడా క్రీస్తులో బలపడకుండా, ప్రార్థన చేయకుండా ఎలా పడితే అలా జీవిస్తారు తెలుసుగా. మీరు బుద్ధిహీనులు అంటారు. మూడవదిగా చూసినట్లయితే చూడండి, ప్రసంగి గ్రంథము 3వ వచనం. బుద్ధిహీనుడు తన ప్రవర్తన గురించి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేస్తున్నాడు. బుద్ధిహీనుడు తన ప్రవర్తన గురించి అధైర్యపడి తాను బుద్ధిహీనుడనని అందరికీ తెలియజేస్తున్నాడు. మీరు ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడికి వెళుతున్నారో ఇవన్నీ కూడా సమస్తము దేవుడు చూస్తూనే ఉంటుంది, గమనిస్తూనే ఉంటుంది. మీ ఆత్మీయ జీవిత విధానంలో, మీ ప్రవర్తన విషయంలో ఎవరు ఇలా ఉంటారు అంటే లోక సంబంధమైన వ్యక్తులు ఇలా ఉంటారు. వాడికి దేవుడు అంటే భయం ఉండదు, దేవుడు అంటే భక్తి ఉండదు, దేవుడు చూస్తున్నాడనే భయం ఉండదు. తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు. కానీ మీరు మంచి ఆత్మీయులు కాబట్టి ప్రవర్తన విషయంలో దేవుడు ఎలా పడుతున్నారు చెప్పండి. 3 టాపిక్స్. మొట్టమొదటిగా ఎవరు బుద్ధిహీనులు? కొండెములు చెప్పేవారు బుద్ధిహీనులు, కొండెములు ప్రచురం చేసేవారు బుద్ధిహీనులు. రెండవదిగా నిర్భయముగా అంటే కీడొస్తుందని తెలిసినా కూడా, ప్రమాదం జరుగుతుందని, సమస్య వస్తుందని తెలిసినా కూడా నిర్భయంగా ఉంటుంది. మూడవదిగా వారి ప్రవర్తన విషయంలో భయం లేనటువంటి వారు, భయం భక్తి లేనటువంటి వారు బుద్ధిహీనులు.